ఓ పక్క ప్రెస్ మీట్లు పెట్టి ఏదైనా వాగామనుకో, వాగకూడని వాగుడు ఏదైనా వాగితే ఏ పోలీసులో వచ్చి వాయగొట్టేస్తారనే భయం ఒకటుంది. గతంలో చేసిన తప్పులు అంటే చెరుపుకోవడానికి కూడా వీలు పడిన తప్పులు చేసేసి ఆ తప్పుల భయం ఒకటి ఎండాడుతోంది. పైగా జగనన్న ఇది ఒకటి చేశాడు. ఎవరు చేయకూడని తప్పు ఒకటి ఏంటి? తిరుపతి లడ్డూను కల్మషం చేయడం. అదంత ఈజీనా? అంటే మంచోళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వదులుతారేమో కానీ దేవుడు మాత్రం వదలడబ్బా. వెంకన్న స్వామి వదులుతాడా? ఆ భయం పట్టుకుంది వైసీపీ వాళ్ళందరికీ. జగనన్నకేమో అర్థమే కావట్లేదు. చిచ్చి, ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా మాట్లాడేవాళ్ళుగా, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదురా అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నాడు. సరే, ఈ బతుకు ఏం బతుకురా ఇది అని చెప్పేసి మళ్ళా నిన్న మొన్న వచ్చేసి ప్రెస్ మీట్ల దగ్గర కూర్చుంటున్నాడు. కానీ గతంలో ఉండే ఊపు లేదు. నాని అన్న, ఊపు లేదబ్బా. ఊపుతో మాట్లాడితే ఇంతకుముందు మాట్లాడారు చూడు, అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబు గారిని. రాజకీయాలు మాట్లాడరాదబ్బా. రాజకీయాలు దాటిపోయి ఏవో మాట్లాడితే ఇలాగే ఉంటుంది వ్యాపారం. చేసిన తప్పులు ఊరికే పోతాయా అన్న? కొడాలి నాని అన్న, అర్థమవుతుంది, నీ బాధ అర్థమవుతుంది. కానీ జగనన్నకి అర్థం కావడంలే. ఏం చేద్దాం? కానీ తప్పదు కదా, జగనన్న ఫీల్ అవుతాడు. లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టకపోతే పెట్టండి. ఏదో ఆయన ఆయన కోసం, జగనన్న కోసం ముందు చాలా కష్టపడ్డాడు బిడ్డ. మనందరి కోసం డబ్బులు వెనకేసుకోవడానికి, కావాల్సినంత కమిషన్లు వెనకేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు బిడ్డ. మరి ఈ టైంలో సపోర్ట్ ఇవ్వాలి కదా, కష్టకాలం కదా, సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టాలి. తలవాటి మాట్లాడితేనే కదా. కానీ మాట్లాడడానికి టాపిక్ లేక ఇబ్బంది పడుతున్నాం అనేది జగన్కి ఏమర్థమైతే వస్తుంది. ఇది కొడాలి నాని అన్న కష్టం.